కలెక్టర్ అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ తెలిపింది. ఎంపీ మల్లు రవి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు లగచర్లలో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని ఈ పర్యటనలో తేలిందన్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. కలెక్టర్ అధికారులు రాగానే కొందరు తాగి కర్రలతో రాళ్లతో దాడులు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, సురేష్ బీఆర్ఎస్ నేతలు ప్రణాళిక ప్రకారం దాడి చేయించారని కమిటీ సభ్యులు ఆరోపణ. 17 మంది భూమి లేని వారు దాడి చేశారని చెబుతున్నారు. లగచర్ల గ్రామానికి వెళ్ళటానికి ముందు వనపర్తి కలెక్టర్ని, ఎస్పీని, జాయింట్ కలెక్టర్ని, అధికారులందరినీ కలిసి లగచర్లలో జరిగినటువంటి దాడి మీద వివరాలన్నీ తెలుసుకొని లగచర్ల గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతోని అక్కడ ఉన్న ప్రజలందరితోనే మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం కలెక్టరు లగచర్లకు వచ్చినప్పుడు వారు కారు దిగి 2 నిమిషాలు కూడా గడవక ముందే అక్కడ కొంతమంది తాగి రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని ఉన్నారు. కొట్టండి కొట్టండి అని చెప్పే టీం ఒకటి ఉంది. వారు చెప్పటం వల్ల కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, వెంకటరెడ్డి చైర్మన్ కాడా మీద, అదే రకంగా ఇతర అధికారుల మీద దాడి చేయటం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వాల్లో కూడా కలెక్టర్ల మీద ఈ రకంగా దాడి జరగలేదు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఎక్కడ రైతులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన సందర్భాలు లేవు. వారికి కావలసిన కాంపెన్సేషన్ రావాలని కలెక్టర్ని, ఇతర అధికారులను అడగటమే ఉండేది, కానీ దాడి చేసిన సందర్భాలు లేవు. ఈ దాడికి మూలాలు ఎక్కడ ఉన్నాయని మేము అడిగి తెలుసుకుంటే అక్కడున్న ప్రజలు, అధికారులు అందరూ ఒకటే విషయం చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక కుట్రలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో, నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్థాయిలో, సురేష్ అనేటటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో, వీళ్ళ ముగ్గురు ఒక ప్రణాళికను సృష్టించి డబ్బులు పెద్ద ఎత్తున ప్రజలకిచ్చి తాగిచ్చి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద బురద చల్లాలి, చెడ్డ పేరు తీసుకుని రావాలి. ఈ దాడి వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారనే విషయం తెలియజేయాలని ఒక కుట్ర పన్ని ఈ రకంగా చేయించారని మొత్తం అందరూ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని వారి ప్రధాన ఆరోపణ. కలెక్టర్ ప్రతీక్ జైన్ని చంపించే ప్రయత్నం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ పర్యటనలో ఓ రిపోర్టు తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి వారు నివేదికను సమర్పించారు. ఈ దాడి కేసులో మొత్తం 71 మందిపై కేసులు నమోదవగా ఇప్పటి వరకు 29 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.